హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు పిల్లల కోసం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం స్నాక్స్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. అది ఇంట్లో రెండు పిండిలు ఉంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకటి మైదా పిండి, రెండోది గోధుమ పిండి. ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటున్నా అండి. ఈ రెండు రెడీగా ఉంటే మనం ఈ స్నాక్స్ అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ మైదా పిండి వేసుకున్నాను, 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. చక్కగా ఈ రెండు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకుంటే కొంచెం హెల్దీ కదా అని దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ వామ్ వేస్తున్నాను. డైజెషన్కి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ వేసేసాను. అండ్ 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసానండి. అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పడుతుంది. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి పిల్లలకి అప్పటికప్పుడు చేయాలంటే చక్కగా ఇలా ఇంట్లో ఈ రెండు పిండిలు ఉన్నాయంటే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇవి ఇలా మిక్స్ చేసేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా ఉండకూడదండి, కొంచెం హార్డ్గా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ పీల్చుకోకుండా క్రిస్పీగా రావాలంటే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి కలుపుకున్నాక చూసారా, జస్ట్ కొంచెం సాఫ్ట్ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేద్దాం. ఈలోపు కొంచెం సాఫ్ట్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. ఇది బాగా ఇలా కలపడం వల్ల చక్కగా టేస్టీగా వస్తాయి, మనకి సాఫ్ట్గా టేస్టీగా మంచి ఎమ్మీగా ఉంటాయి. ఈ స్నాక్స్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి అసలే సెలవులు, సంక్రాంతి టైము, మనకి బోల్డ్ పనులు ఉంటాయి. ఇలా కొంచెం మీరు ఎంత కావాలంటే అంత పోర్షన్స్లో చేసుకొని డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. 15 డేస్ 20 డేస్ దాకా అస్సలు పాడవు. టీ టైంకి కూడా పెద్దోళ్ళకి కూడా చాలా బాగుంటాయి. ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఇలా ఈక్వల్ పోర్షన్స్లో చేసుకొని ఇలా ఒకసారి ఉండలుగా పెట్టేసుకుంటున్నాను అండి. అన్నీ అలా ఈక్వల్గా తీసుకున్నాను. నేను తీసుకున్న 1 కప్కి అయితే ఒక 5 వచ్చాయండి. ఈలోపు ఒక కడాయి తీసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసి అది పక్కన పెట్టేసేద్దాం. అది కొంచెం వేడెక్కాలి. అది వేడయ్యేలోపు ఈలోపు మనం చపాతీ పీట తీసుకొని దానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాండి. జస్ట్ అలా అప్లై చేస్తాను, కిందన అంటుకోకుండా మళ్ళీ మనకి ఈజీగా ముక్కలు అనేవి డైమండ్స్ అనేవి రావడానికి. చక్కగా ఇప్పుడు మొత్తం దీన్ని తాల్చుకోవాలండి. పెద్దగా ఒకటే చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈక్వల్గా చేసుకోవాలి. మనకి పిల్లలు చక్కగా హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదా, వాళ్ళకి అప్పటికప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి. అలాగే మనం టీ టైంలో కూడా చక్కగా ఎంజాయ్ చేసేయచ్చండి. సంక్రాంతి సెలవులు కదా, ఫుల్ ఎమ్మీగా ఉంటాయి. తర్వాత ఇలా ఈక్వల్గా తీసేసుకొని దీన్ని బాగా పలచగా కాకుండా బాగా లావుగా కాకుండా కొంచెం మీడియంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం చూపిస్తాను. మరీ పలచగా అయిపోతేనేమో అసలు బాగోవు, లావుగా ఉన్నా కూడా మీకేమో క్రిస్పీగా అవ్వదు. పర్టికులర్గా క్రిస్పీగా ఉండాలి కదా, అందుకని ఈక్వల్గా వస్తుంది. ఇలా చేస్తే నీకు చూపిస్తానండి. ఒక్క 1 మినిట్లో ఇలా రోల్ చేసుకుంటున్నా. పెద్దగా తీసుకున్నా అండి, చిన్నవి అయితే ఎక్కువసేపు పడుతుంది కదా, కొంచెం పెద్దగా తీసేసుకుంటే చూసారా, మరీ పలచగా కాదు మరీ లావుగా కాదు, కొంచెం ఈ మాత్రం ఉండాలండి. ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనకి థిక్నెస్ అనేది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని షేప్ అనేది మీ ఇష్టం అండి, ఎలా కావాలంటే అలా చేసుకోండి. దానికి ఒక ఇదే రూల్ అనే ఏం లేదు. చక్కగా ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం డైమండ్ షేప్లో చేస్తున్నాను, అందుకని ఫస్ట్ ఎడ్జెస్ తీసేసి కొంచెం కట్ చేసేసుకోవడమే మనం చాక్తో. ఫస్ట్ నేను ఎడ్జెస్ తీసేసాను. మీరు ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే మీరు అప్పటికప్పుడే ఇలా చేసుకోవచ్చు. దీనికి పర్టికులర్గా ఫోర్క్ యూస్ చేస్తున్నాను. ఫోర్క్ యూస్ చేయడం వల్ల మనకి గాలి అనేది వెళ్లకుండా ఉండి చక్కగా క్రిస్పీగా వస్తుంది. లేకపోతే మనకి పూరీలు పొంగినట్టు పొంగిపోతాయి. పర్టికులర్గా ఒక్క 1 మినిట్ ఇలా ఫోర్క్తో మీరు అక్కడక్కడ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టేసుకుంటే పూరీ పొంగినట్టు పొంగకుండా చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని చేసుకున్నా ఎన్ని రోజులైనా నిల్వ ఉండడానికి ఇది ఒక్కటే టిప్ అండి. ఆ టిప్ ఫాలో అయ్యారంటే మీరు ఎన్నైనా చేసేసుకోవచ్చు. ఇలాంటివి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఈ మైదాపిండి ముక్కలు చాలామంది ఇష్టపడతారు. వెరీ సింపుల్ అండి, కరెక్ట్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. చూసారా ఎంత సింపుల్లో. జస్ట్ ఇలా కట్ చేసేసుకొని ఆయిల్ వేడెక్కాక చక్కగా మనం వేపేసుకోవడమే. మన ఇష్టం అండి, సైజు షేపు అనేది మీ ఇష్టం. మీరు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ఒకసారి ఆయిల్ వేడైందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కింది. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ అందులో వేసేసుకోవాలండి. ఒకసారి మెల్లగా గబగబా తీసేసుకొని అందులో వేసుకుంటే ఒక్క 5 మినిట్స్లో అయితే మనకి క్రిస్పీ డైమండ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. చక్కగా చూసారా, ఒక సైడ్ మళ్ళీ వేగిపోయి ఇంకో సైడ్ తిప్పేస్తున్నాను. మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా టీ పెట్టేసి చక్కగా వాటి కాంబినేషన్ ఇలా చేసి ఇచ్చేయచ్చు. సంక్రాంతి సెలవుల్లో చేసుకోవచ్చు, పిల్లలు హాలిడేస్ ఉన్నప్పుడు చేయొచ్చు. ఎలాగైనా అండి, జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ ఈవినింగ్ స్నాక్స్. ఇదైతే చెప్పగలను. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.